ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు నేను ప్రత్యేకంగా దేవుడి బిడ్డలందరూ వినండి. నా ఆత్మీయ బిడ్డలకు కూడా ఈ వీడియో వింటే మీరు కూడా శ్రద్ధ కలిగి వినండి. మన దేవుడు మాట తప్పని దేవుడు. మాట తప్పని దేవుడు. 132వ కీర్తన 12వ వచనం చదువుకోండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిగా కూడా ఉన్నాడు. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది భక్తులు దేవుడి విషయంలో సేవకులతో ప్రార్థన చేయించుకుంటున్నారు. మందిరానికి వెళ్ళి దేవుడికి కొన్ని, తండ్రి మీకు ఇది చేయిద్దాం అనుకుంటున్నాను, మందిరానికి అది చేయిద్దాం అనుకుంటున్నాను, మందిరానికి ఇది ఇద్దాం అనుకుంటున్నాను, సేవకుడికి ఏదో కానుక రూపంలో ఇది ఇద్దాం అనుకుంటున్నాను అని చాలామంది చెప్తున్నారు. అనుకుంటున్నారు. కానీ నేనేం చెప్తానంటే, ఈరోజు నా జీవితంలో నేను ఎప్పుడైనా నాకు ఒక ఎక్కడంటే ఒక బ్రదర్కి మాట ఇచ్చాను. బ్రదర్ ఆయన పదే పదే నాకు ఫోన్ చేసి, బ్రదర్ మా సంఘానికి ఒక తలుపు కావాలి బ్రదర్, ఏదో చెప్పారు. చెప్తే దానికి ఎంత అవుతుందంటే 8,500 అవుతుందని చెప్పారు. సరే బ్రదర్, ఖచ్చితంగా నేనేమన్నానంటే, బ్రదర్ ఖచ్చితంగా దేవుడు నాకు అన్నీ ఏర్పాటు చేస్తే నేను తెచ్చి నేనే ఇస్తాను అని చెప్పాను. కానీ ఆ మనీ నా దగ్గర ఏర్పడలేదు, అంటే నా దగ్గరికి రాలేదు. వచ్చింది కానీ పేదవారి పరిచర్య మరి నా ఖర్చుల నిమిత్తం అవుతుంది, కానీ సమృద్ధి అనేది నా దగ్గర కనబడలేదు. సరే, ఆ వ్యక్తి ఒకసారి ఫోన్ చేస్తే, బ్రదర్ ఖచ్చితంగా నేను వద్దాం అనుకుంటున్నాను, ఫ్యామిలీతో వద్దాం అనుకుంటున్నాను, ఖచ్చితంగా వస్తాను బ్రదర్, మీరు అనుకున్నది ఖచ్చితంగా నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పాను. కానీ ఖచ్చితంగా వెళ్తాను, ఇస్తాను. ఇది మాత్రం వాస్తవం. నేను మీతో ఏం చెప్తున్నానంటే, ఎవరైనా ఎప్పుడైనా దేవుడికి ఇవ్వాలనుకున్నా, ఏదన్నా సంఘంలో ఏదైనా చేయించాలన్నా, లేదంటే సేవకుడికి ఏదైనా ఇవ్వాలనుకున్నా, మీ మనసులో అనుకుంటే ఖచ్చితంగా మీరు పైకి కానీ చెప్పి ఉంటే, సేవకులకు చెప్పి ఉంటే ఖచ్చితంగా దేవుడు మాట తప్పని వాడు కనుక వారి బిడ్డలుగా మీరు బ్రతకాలంటే మీరు కూడా మాట తప్పని వారిగా ఉండాలి. మాట తప్పిపోకూడదు. ఒక వాక్యం మీకు చదివి వినిపిస్తాను. ప్రసంగిలో ఉన్నది 5వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకుము అన్నాడు. అంటే మనకి మొక్కుబళ్ళు అని అన్యాచారాల మొక్కుబళ్ళు లేవు, మనం అలాగని మొక్కుబళ్ళు తీసుకోం. కానీ మనసులో మనం ఏమీ లేదు మన దగ్గర, సార్ పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మాకు ఈ కార్యక్రమం జరిగితే మా ఇంట్లో గృహకుడికి పెట్టుకోవాలనుకుంటున్నాం, లేదంటే మిమ్మల్ని పిలిచేదో కానుక ఇవ్వాలనుకుంటున్నాం, లేదంటే సంఘానికి ఏదైనా ఇద్దాం అనుకుంటున్నాం అని చాలామంది చెప్తున్నారు. కానీ పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మర్చిపోతున్నారు. అలాగని పాస్టర్ వారిని బలవంతం పెట్టి మీరు ఇవ్వలేదని అనకూడదు. వారికి ప్రేరేపణ కలిగితే ఇస్తారు. కానీ నేనేమంటానంటే, భక్తులుగా మీరు తొందరపడి మీరు మాట ఇచ్చేసి మీరు తప్పిపోతే అది మీ మనసుకి, మీ అంతరాత్మ లోపల ఆత్మ మిమ్మల్ని గర్దిస్తూ ఉంటుంది. నేను ఆత్మీయ బిడ్డలకు ఏం చెప్తానంటే, ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే చేయండి, మాట ఇచ్చి తప్పిపోవద్దు. నేను చెప్పేది అది. ఇక్కడ కింద ఉంటుంది చూడండి, అదే 4వ వచనం, ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనం కింద ఇప్పటివరకు చదివాను. 2వ లైన్లో, బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టము లేదు. బుద్ధిహీనులు ఎవరి బుద్ధిహీనులు అంటే, మాట ఇచ్చి తప్పిపోయిన వారు ఆయనకి ఇష్టం ఉండరు. మాట ప్రకారంగా జీవించేవాడు, నా మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో అని ద్వితీయోపదేశకాండం మీరు చదువుకోండి, ఎంత ఆశీర్వాదం ఉందో. ద్వితీయోపదేశకాండంలో మరి 28వ అధ్యాయంలో చదువుకోండి, మొట్టమొదటి వచనం నుంచి 14 ఆశీర్వాదాలు ఉంది. నా మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వారిని సమస్త దేశ ప్రజల కన్నా హెచ్చిస్తాను అంటాడు. శ్రద్ధగా విన్నవాడు మాట తప్పని వాడిగా ఉండాలి. ఈ వీడియో మాటలు నచ్చాయో, ఎవరైతే ఒకవేళ మీరు కానీ మాట ఇచ్చి మీ సేవకులకి వెనక్కి వెళ్ళిపోయారా, దేవుడికి ఏదైనా చేద్దామని వెనక్కి వెళ్ళిపోయారా, అయితే
మీ దగ్గర లేకపోతే ప్రార్థన చేయండి. దేవుడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాను అనుకోండి. ఆ సేవకులతో కూడా మాట్లాడండి, అయ్యా మేము అనుకునేది ఖచ్చితంగా ఇస్తామని. ఉండి కూడా మీరు ఇవ్వలేదు అనుకోండి, మీ ఆత్మ ఎప్పుడు గర్దిస్తూ ఉంటుంది. నేనంటాను, వెంటనే వెళ్ళి మాట తప్పని వారిగా దేవుని కుమార్తెలుగా కుమారులుగా ఉంటే వెంటనే ఉండాలనుకుంటే వెంటనే వెళ్ళి మీరు అనుకున్నది చేయండి. మీరు చేసిందల్లా దేవుడికే. అలాగని సేవకుడు కానుకలు ఇవ్వండి, నాకు తెచ్చిచ్చేయండి అనకూడదు. దేవుని వాక్యం చెప్పాలి, దేవుడి చిత్తమే జరగాలి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.